ప్రజ్ఞ ట్యుటోరియల్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం డిఎస్సి బయాలజీలోని భాగంగా 8వ తరగతి జీవశాస్త్రంలోని క్విక్ రివిజన్గా మొదటి పాఠ్యాంశమైనటువంటి విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి అనే పాఠంలో మనం ముఖ్యమైనటువంటి అంశాలు చూద్దామండి. ఈ యొక్క పీడిఎఫ్ 2025-26 సంబంధించిన పీడిఎఫ్ అండి. ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. నెక్స్ట్ లెసన్కి వెళ్దాము. విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి? విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి? మొదటి అధ్యాయము. ఈ రోజుల్లో మనం వినియోగిస్తున్న సౌకర్యాలను ఆది మానవుల కాలంలో పోల్చి చూసినప్పుడు మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కొంతమంది మానవ మెదళ్లలో రేకెత్తిన ఆలోచనలు ఫలితంగానే కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, అంతర్జాలం అంటే ఇంటర్నెట్, అదేవిధంగా అంతరిక్ష వాహనాలు, రోబోటిక్, సంకరజాతి ఆహార ధాన్యాలు, ఔషధాలు మొదలైనవి రూపుదిద్దుకున్నాయి. ఈరోజు మనం ఉపయోగిస్తున్న లేదా వినియోగిస్తున్న సౌకర్యాలు ఆది మానవుని కాదు పోల్చి చూసినప్పుడు మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కొంతమంది మానవ మెదడులో ఈ యొక్క రేకెత్తించినటువంటి ఈ యొక్క ఆలోచన ఫలితంగానే మరి కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, అంతర్జాలము, అంతరిక్ష వాహనాలు, రోబోటిక్స్, సంకరజాతి ధాన్యాలు, ఈ యొక్క ఔషధాలన్నీ కూడా మొదలైనవి రూపుదిద్దుకున్నాయి. ప్రకృతిని ప్రత్యేక పద్ధతిలో అవగాహన చేసుకోవడం, పరిశీలించడం కోసం వీరు విభిన్న కోణాల్లో ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది మేధావులు. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి? మన చుట్టూ ఉన్న ప్రాకృతిక ప్రపంచం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి, దాని పూర్వపరాలను అవగాహన చేసుకోవడానికి పరిశీలించదగిన భౌతిక ఆధారాలతో మానవులు చేసే ప్రయత్నాలు అన్నింటినీ కలిపి మనం విజ్ఞాన శాస్త్రం, సైన్స్ అనవచ్చు. సహజ దృగ్విషయాలను పరిశీలించడం ద్వారా కానీ లేదా నియంత్రిత అంటే కల్పించబడినటువంటి పరిస్థితులండి. నియంత్రిత పరిస్థితుల్లో సహజ ప్రక్రియలను పోలి ఉండేటువంటి ప్రయోగాలను నిర్వహించడం ద్వారా కానీ సైన్స్ను అవగాహన చేసుకోవచ్చు. విజ్ఞాన శాస్త్రం అంటే ఒక ఆలోచన ప్రక్రియ అని చెప్పొచ్చండి. విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి? ఒక ఆలోచన ప్రక్రియ. ఇక్కడ విజ్ఞాన శాస్త్రం అంటే రెండు నిర్వచనాలు. ఒకటేమో మన చుట్టూ ఉన్న ప్రాకృతి ప్రపంచం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి, దాని పూర్వపరాలను అవగాహన చేసుకోవడానికి పరిశీలించదగిన భౌతిక ఆధారాలతో మానవుడు చేసే ప్రయత్నాలన్నింటినీ మనం కలిపి విజ్ఞాన శాస్త్రం అనవచ్చు. అదేవిధంగా విజ్ఞాన శాస్త్రం అంటే ఒక ఆలోచన ప్రక్రియ అని కూడా మనము చెప్పవచ్చు. ఈ యొక్క సైన్స్ అనేది ప్రకృతిలో దాగి ఉన్న రహస్యాలను తెలుసుకోవడానికి సైన్స్ అనేది ఒక సాధనంలా ఉపయోగపడుతుంది. ప్రకృతిలో దాగి ఉన్నటువంటి అంశాలు తెలుసుకోవడానికి ఈ యొక్క సైన్స్ ఒక సాధనంలా ఉపయోగపడుతుంది. అంతమాత్రమే కాకుండా ప్రపంచాన్ని అన్వేషించడానికి సైన్స్ ఒక మార్గంగా ఉపయోగపడుతుంది.
ఒక మార్గంగా ఉంటుంది. ఇక సైన్స్ అనేది ప్రకృతిలో దాగిన రహస్యాలు తెలుసుకోవడానికి ఒక సాధనంలా ఉపయోగపడుతుంది. రెండవది ప్రపంచాన్ని అన్వేషించడానికి సైన్స్ అనేది ఒక మార్గంలా ఉంటుంది. శాస్త్రీయ ఆలోచనలలో ఆలోచనలలో ప్రశ్నించడం అనేది ప్రథమ లేదా మౌలిక సోపానం. ఈ యొక్క శాస్త్రీయ ఆలోచనలో ప్రశ్నించడం అనేది ప్రథమ లేదా మౌలిక సోపానం మనం చెప్పవచ్చు. మన చుట్టూ ఉండే ప్రకృతిలో కనిపించే అనేక దృగ్విషయాలకు సంబంధించిన మన మెదళ్ళలో అనేక అనుమానాలు వస్తాయి. అవి సమస్యలు కావచ్చు. ఈ యొక్క సమస్యలకి పరిష్కారాన్ని అందిస్తుంది ఈ యొక్క సైన్స్ అనేది లేదా విజ్ఞాన శాస్త్రం అనేది. ఎలా అంటే ఉదాహరణకి చెట్ల ఆకులు పసుపు రంగుకు మారగానే ఎందుకు రాలిపోతాయి? మరి డబ్బాలో దాచిన మిఠాయిలు చీమలు ఎలా గుర్తిస్తాయి? పగటి సమయాల్లో నక్షత్రాలు మనం ఎందుకు చూడలేం? పచ్చళ్ళు చెడిపోవు కానీ సాంబారు అనేది తొందరగా చెడిపోతుంది ఎందుకు? రైతులు ఋతువులతో సంబంధం లేకుండా కురిసే వర్షాలు నివారించలేని వ్యాధులను చూసి భయపడతారు. ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి సైన్స్ అయితే ఉపయోగపడుతుంది. అంత మాత్రం కాకుండా వ్యాధులు ఎలా కలుగుతాయి? వాటిని ఎలా నివారించవచ్చు? లేదా ఈ విధంగా నయం చేయవచ్చు అటువంటి సమస్యలను పరిష్కరిస్తుంది ఈ యొక్క సైన్స్. నెక్స్ట్ పోతే పర్యావరణ శాస్త్రవేత్తలు పర్యావరణ శాస్త్రవేత్తలు వివిధ ఆవాసాలలో నివసించే వివిధ జీవుల గురించి అంటే చెట్లు, వాటి మీద నివసించే కాకులు, అడవులలో తిరుగు పురుగులు, పులులు, అదేవిధంగా నీటిలో ఉండే చేపలు, మట్టిలో ఉండే వానపాములు ఇలా ఎన్నో రకాల జీవుల ప్రవర్తనను పరిశీలిస్తారు. ఎవరంటే పర్యావరణ శాస్త్రవేత్తలు. రండి. ఇక ప్రకృతిలో జరిగేటువంటి విషయాలను తెలుసుకునేటువంటి వారిని మనం అంటే శాస్త్రవేత్తలు లేదా శాస్త్రజ్ఞులు అంటాము. ఈ ప్రకృతిలో జరిగేటువంటి విషయాల గురించి ఈ యొక్క శాస్త్రవేత్తలు ఎప్పుడు కూడా అన్వేషిస్తూ కొత్త విషయాలను తెలియజేస్తూ ఉంటారు. వీరిలో పర్యావరణ శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే ఈ యొక్క పర్యావరణ శాస్త్రవేత్తలు వివిధ ఆవాసాల్లో నివసించే వివిధ జీవుల గురించి వివిధ ఆవాసాలు అంటే నీటి ఆవాసం కావచ్చు, అంటే జల ఆవాసం కావచ్చు, భౌమ్య ఆవాసం కావచ్చు, లేదా ఎడారి ఆవాసం కావచ్చు, లేదా ఏదంటే అడవి ఆవరణ వ్యవస్థ. ఈ విధంగా రకరకాల ఆవాసాల్లో మరి నివసించేటువంటి జీవుల గురించి అంటే చెట్ల మీద నివసించే కాకులు, అడవులలో తిరిగే పుళ్ళు, నీటిలో ఉండే చేపలు, మట్టిలో ఉన్నటువంటి వానపాములు ఇలా ఎన్నో రకాల జీవుల ప్రవర్తన గురించి పరిశీలిస్తారు ఈ యొక్క పర్యావరణ శాస్త్రవేత్తలు. పర్యావరణ శాస్త్రవేత్తలు ఏమి పరిశీలిస్తారంటే ఈ విషయాలు మనం గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ పోతే భూగర్భ శాస్త్రవేత్తలు ఎవరండి? ఒకటేమో ప్రకృతిలో ఉండే విషయాలు తెలిసే వాళ్ళు పర్యావరణ శాస్త్రవేత్తలు, రెండు భూగర్భ శాస్త్రవేత్తలు. ఈ యొక్క భూగర్భ శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే భూమి పొరలలోని శిలాజాల గురించి తెలుసుకునేందుకు అధ్యయనము చేస్తారు ఈ యొక్క భూగర్భ శాస్త్రవేత్తలు. భూగర్భ శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే భూమి పొరలలోని ఉన్నటువంటి శిలాజాల గురించి తెలుసుకునేందుకు అధ్యయనం చేస్తారు. మరి ఈ విధంగా పర్యావరణ శాస్త్రవేత్తలు కానీ అదేవిధంగా ఈ యొక్క భూగర్భ శాస్త్రవేత్తలు కానీ వీరిద్దరు కూడా ఏం చేసేస్తారంటే ప్రకృతిలో దాగి ఉన్న క్రమానుగతాలను క్రమానుగతాలను తెలుసుకునేందుకే కృషి చేస్తుంటారు. వీరు చేసినటువంటి పరిశోధనల ద్వారా అనేక కొత్త విషయాలు కనుక్కుంటూ ప్రజలను చైతన్యపరుస్తారు ఈ యొక్క పర్యావరణ శాస్త్రవేత్తలు, అదేవిధంగా భూగర్భ శాస్త్రవేత్తలు. వీరిద్దరు కూడా ఏం చేస్తారంటే మరి ప్రకృతిలో దాగినటువంటి క్రమానుగతాలు తెలుసుకోవడానికే వీళ్ళు కృషి చేస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ పోతే
ఆకాశంలో మిలమిల మెరిసే ఆకాశంలో మిలమిల మెరిసే నక్షత్రాలు, గ్రహాలు. ఆకాశంలో మిలమిల మెరిసే నక్షత్రాలు, అదేవిధంగా గ్రహాలు, గ్యాలాక్సీల ఛాయాచిత్రాలను తీసి పరిశీలించే భూగోళ భౌతిక శాస్త్రవేత్తలు భౌశాస్త్రవేత్తలు, అదేవిధంగా వాతావరణంలోకి బెలూన్లను పంపి వర్షాల, మేఘాల సమాచారాన్ని వివరించే వాతావరణ శాస్త్రవేత్తలు. ఇలా ఎంతోమంది శాస్త్రవేత్తలు ఈ యొక్క సృష్టిని పరిశీలిస్తూనే ఉంటారండి. అంటే ఆకాశంలో మిలమిల మెరిసే నక్షత్రాల, గ్రహాల గురించి, గ్యాలాక్సీ ఛాయాచిత్రాల గురించి ఖగోళ భౌశాస్త్రవేత్తలు, అదేవిధంగా వాతావరణంలోకి బెలూన్లను పంపి వర్షాలు, అదేవిధంగా మేఘాల సమాచారం ఇచ్చేటువంటి ఈ యొక్క వాతావరణ శాస్త్రవేత్తలు, ఇలా ఎంతోమంది శాస్త్రవేత్తలు ఈ యొక్క ప్రకృతిలో జరిగే విషయాల గురించి పరిశీలిస్తూనే ఉంటారు. ఇక నెక్స్ట్ పోతే వివిధ ఉష్ణోగ్రతల వద్ద చర్యా వేగాల ఫలితాలు చిట్టచివరిగా వస్తాయో పరిశీలించే రసాయన శాస్త్రవేత్తలు. కొంతమంది రసాయన శాస్త్రవేత్తలు ఉన్నారండి. వీళ్ళు ఏం చేస్తారంటే వివిధ ఉష్ణోగ్రతల వద్ద, వీళ్ళైతే వేరు వేరు ఉష్ణోగ్రతల వద్ద రసాయన చర్యా వేగాలు అనేవి, వాటి యొక్క ఫలితాలు అనేవి చిట్టచివరిగా ఎలా వస్తాయో అనే విషయాల గురించి వివరిస్తారు ఈ యొక్క రసాయన శాస్త్రవేత్తలు. ఇక నెక్స్ట్ పోతే వృత్తాకార మార్గంలో చలించే అణువులు, వాటిలోని అంశాలను వేగంగా కొలిచే అణుభౌతిక శాస్త్రవేత్తలు స్థిరమైన నమూనాలను కనుగొనేందుకు ప్రయోగాలు నిర్వహిస్తూనే ఉంటారు. నెక్స్ట్ పోతే వివిధ ఉద్దీపనలకు లోనయ్యే కణజాల ప్రతిచర్యలను పరిశీలించే జీవశాస్త్రవేత్తలు వాటి ప్రవర్తన క్రమాన్ని కనుగొనడానికి ఒక క్రమ పద్ధతిలో ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఎవరంటే జీవశాస్త్రవేత్తలు. ఈ యొక్క జీవశాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే వివిధ ఉద్దీపనలకు స్టిమ్యులస్ అంటామండి. వివిధ ఉద్దీపనలకు మరి లోనయ్యే కణజాల ప్రతిచర్యలను పరిశీలించినటువంటి ఈ యొక్క జీవశాస్త్రవేత్తలు ఏంటంటే వాటి ప్రవర్తన క్రమాన్ని, వేటి ప్రవర్తన అంటే కణజాలాలు లేకపోతే జీవుల యొక్క ప్రవర్తన క్రమాన్ని కనుగొనడానికి ఒక క్రమ పద్ధతిలో ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తుంటారు ఈ యొక్క జీవశాస్త్రవేత్తలు. ఇక నెక్స్ట్ పోతే ఒక పరిశోధకుడు రోగాలకు కారణాలు లేదా ఒక శాస్త్రవేత్త రోగాలకు కారణాలు అన్వేషిస్తే మరొక పరిశోధకుడు లేదా మరొక శాస్త్రవేత్త దీన్ని ఆ యొక్క రోగాలను నివారించేటువంటి మందులను కనిపెడతారు. అంటే ఒక పరిశోధకుడు ఏం చేస్తాడంటే రోగాలకు కారణం ఏంటని అన్వేషిస్తే మరొక పరిశోధకుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క రోగాలకు మరి మందులు కనిపెడతాడు. అంటే శాస్త్రవేత్తలు ఒకరి పరిశోధన ఫలితాలను ఆధారం చేసుకొని మరొకరు నూతన అంశాలు కనుగొంటారన్నమాట. అంటే శాస్త్రవేత్తలు ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు ఆ విషయాన్ని ఆధారం చేసుకొని మరి మరొక నూతన అంశాలను కనుగొనడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం పరిశీలనకు సంబంధించినవి. అంటే సైన్స్ అంటేనే పరిశీలన అండి. ఈ విధంగా శాస్త్రవేత్తలు మరి ఒకరు చేసినటువంటి ప్రయోగాన్ని, అంటే ఒకరు చేసిన పరిశోధన ఫలితాలను మరొకరు దాన్ని ఆధారం చేసుకొని మరొక కొత్త విషయాన్ని కనుగొనడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ తెల్లకోటు ధరించి ప్రయోగశాలలో శాస్త్రవేత్తలు చేసినటువంటి
పరిశోధనలు అనేవి ప్రజలకు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. వెరీ ఇంపార్టెంట్. ప్రయోగశాలలో శాస్త్రవేత్తలు ధరించే కోటు ఏ రంగు అంటే మనం తెల్ల కోటుని గుర్తుంచుకోవాలి. రైట్. తెల్ల కోటు ధరించి ఈ యొక్క ప్రయోగాల్లో శాస్త్రవేత్త చేసినటువంటి ఈ యొక్క పరిశోధనలు అనేవి ఎవరికి ఉపయోగపడుతుంటే ప్రజలకు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. అంటే ఇక్కడ శాస్త్రవేత్తలు తమ ప్రయోగాలు చేసేటువంటి సమయంలో ఏ కోటును ధరిస్తారంటే తెల్ల కోటు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ప్రకృతి ఎలా పనిచేస్తుందో తెలుసుకునే క్రమంలో శాస్త్రవేత్తలు ప్రకృతిని పరిశీలనలను నమోదు చేయడం, వాటిని విశ్లేషించడం ద్వారా ప్రకృతి నియమాలను విపులంగా అర్థం చేసుకోవడంలో ఒక క్రమ పద్ధతి పాటిస్తారు. అంటే ఇక శాస్త్రవేత్తలు ఒక విషయాన్ని రాబట్టాలంటే వాళ్ళు ఒక క్రమ పద్ధతిని పాటిస్తారు. ఎలా అంటే ఈ యొక్క ప్రకృతిని గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ప్రకృతిని పరిశీలించడం, తర్వాత ఈ యొక్క పరిశీలనలను నమోదు చేయడం, ఈ నమోదు చేసిన వాటిని విశ్లేషణ ద్వారా ప్రకృతి నియమాలను విపులంగా అర్థం చేసుకోవడానికి ఒక క్రమమైన పద్ధతిని లేదా ఒక క్రమ పద్ధతిని పాటిస్తారు ఈ యొక్క శాస్త్రవేత్తలు. ప్రకృతిని మరింత మెరుగుగా అర్థవంతం చేసుకోవడానికి ప్రకృతిని మరింత మెరుగుగా అర్థవంతంగా వివరించడానికి గతంలో కనుగొన్న సూత్రాలు, సిద్ధాంతాలు వంటి పాత భావనలకు బదులుగా కొత్త భావనలు ఆవిష్కరించడం శాస్త్రవేత్తల ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ఈ యొక్క శాస్త్రవేత్తలు ఇప్పటికీ కొత్త విషయాలు అయితే వీళ్ళు తెలియజేస్తారండి. అంటే గతంలో కనుగొన్నటువంటి సూత్రాలు కానీ, సిద్ధాంతాలు కానీ మరి పాత భావనకు వాటి యొక్క పాత విషయాలకు బదులుగా వీళ్ళు ఎప్పటికప్పుడు కొత్త విషయాలు ఆవిష్కరిస్తుంటారు, అంటే తెలియజేస్తుంటారు. ఇది శాస్త్రవేత్తల యొక్క ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. అంటే కొత్త భావనలు ఆవిష్కరించడం. శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు కొత్త భావనలు ఆవిష్కరించడం అనేది శాస్త్రవేత్తల ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా మనం చెప్పవచ్చు. కొత్త భావనలు ఏర్పరుస్తారు, కొత్త భావనలు ఆవిష్కరిస్తారు. ఇక నెక్స్ట్ పోతే చూడండి, ఇక్కడ సైన్సియా, రైట్, ఇంపార్టెంట్. సైన్సియా అనే పదం, శాస్త్రం అనే పదం శాస్త్రం అనే పదం సైన్సియా అనేటువంటి లాటిన్ పదం నుండి వచ్చిందండి. శాస్త్రం అంటే సైన్సియా అనేటువంటి లాటిన్ పదం నుండి వచ్చింది ఈ యొక్క శాస్త్రం అనేది. మరి సైన్సియా అంటే అర్థం ఏంటంటే జ్ఞానము అని అర్థం అండి. సైన్స్ ఏంటంటే జ్ఞానం, నాలెడ్జ్ అని అర్థం. శాస్త్రం అనే పదము ఎక్కడి నుంచి వచ్చింది? సైన్స్ అనేటువంటి ఒక లాటిన్ పదం వచ్చింది. మరి సైన్స్ అంటే ఏంటి సార్ అంటే జ్ఞానం లేదా నాలెడ్జ్ అనే అర్థం. అంటే సైన్స్ అంటే జ్ఞానాన్ని సముపార్జన చేసే విధానాన్ని తెలిపేదండి. సైన్స్ అంటే జ్ఞానాన్ని సముపార్జన చేసే విధానాన్ని తెలిపేది మనం సైన్స్గా చెప్పవచ్చు. ప్రకృతి దృగ్విషయాలను వివరించడానికి పరిశీలనలు, ప్రయోగాలను శాస్త్రవేత్తలు ఉపయోగించుతారు. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి విషయాలను వివరించడానికి ఈ యొక్క శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే పరిశీలనలను, అదేవిధంగా ప్రయోగాలను, ప్రకృతిలో ఉన్నటువంటి దృగ్విషయాలను వివరించడానికి శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే పరిశీలనలు, అదేవిధంగా ప్రయోగాలను ఉపయోగించుకుంటారు. ఈ పరిశీలనలు, అదేవిధంగా ప్రయోగ విధానం ద్వారా క్రమబద్ధీకరించిన జ్ఞానాన్ని రూపొందించిన వ్యక్తులకు, అంటే శాస్త్రవేత్తలకు సంబంధించిన సమాచారాన్ని కూడా విజ్ఞాన శాస్త్రము తెలియజేస్తుంది. రైట్. అయితే మనం తరచుగా సైన్స్ అనే పదాన్ని సైన్స్ అనే పదాన్ని అధ్యయనానికి లేదా దాని ద్వారా పొందిన జ్ఞానానికి వివరించడానికి వాడుకుంటాం. సైన్స్ అంటే అధ్యయనాన్ని మనం ఉపయోగించుకుంటాం. నెక్స్ట్, ఇకపోతే విజ్ఞాన శాస్త్రం ఎందుకు? రైట్.
ఈ యొక్క శాస్త్రవేత్తలు ఈ యొక్క విజ్ఞాన శాస్త్రం అనేది ఒక వ్యక్తిగత దృక్పథం అండి. విజ్ఞాన శాస్త్రం అనేది ఒక వ్యక్తిగత దృక్పథం. శాస్త్రవేత్తలు ఎక్కువగా చేసేది ఏమిటంటే కొత్త ఆలోచనలను పరీక్షించడానికి ప్రయత్నించడం. శాస్త్రవేత్తలు ఎక్కువ ఏం చేస్తారంటే కొత్త ఆలోచనలను పరీక్షించుకోవడానికి ప్రయత్నించడం, లేదా పాత భావనలను త్రోసిపుచ్చడం కోసం సమాచారం సేకరిస్తుంటారు ఈ యొక్క శాస్త్రం. ఇది వ్యక్తిగత దృక్పథంగా మనం చెప్పవచ్చు. ఈ యొక్క శాస్త్రవేత్త ఈ విధంగా కనుగొన్నటువంటి నూతన భావనలు, శాస్త్రవేత్త కనుగొన్నటువంటి ఈ యొక్క నూతన భావనలు లేదా నూతన విషయాలు లేదా నూతన సూత్రాలు, సిద్ధాంతాలు అండి. ఇలా శాస్త్రవేత్తలు ఇలా కనుగొన్నటువంటి నూతన భావనలు మన ఆలోచన విధానాన్ని మార్చేస్తాయి. మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చేస్తాయి. చాలామంది శాస్త్రవేత్తలు ఇంతకుముందు తెలియని సత్యాన్ని కనుగొన్నప్పుడు, అదేవిధంగా సమస్యను పరిష్కరించినప్పుడు, గత ఆలోచనలను మెరుగుపరిచినప్పుడు అత్యంత సంతోషాన్ని పొందుతారు. చాలామంది శాస్త్రవేత్తలు ఇంతకుముందు తెలియనటువంటి ఒక సత్యాన్ని కనుగొన్నప్పుడు కానీ, అంటే ఒక నిజాన్ని కనుగొన్నప్పుడు, లేదా ఒక సమస్యను పరిష్కరించడం కానీ, లేదా గత ఆలోచనలను మెరుగుపరిచినప్పుడు అత్యంత సంతోషాన్ని పొందుతారు ఈ యొక్క శాస్త్రవేత్తలు. శాస్త్రవేత్తలకు పరిశోధన చేయడంలోనే తృప్తి అనేది కలుగుతుంది. శాస్త్రవేత్తలకు పరిశోధన చేయడంలోనే తృప్తి అనేది కలుగుతుంది. నెక్స్ట్, ఇక సైన్స్ అనేది విజ్ఞాన శాస్త్రం దేనికంటే విజ్ఞాన శాస్త్రం అనేది సామాజిక దృక్పథం. విజ్ఞాన శాస్త్రం అనేది సామాజిక దృక్పథం. రైట్, చూడండిగా వ్యక్తిగత దృక్పథంలో విజ్ఞాన శాస్త్రం గురించి వివరిస్తే, ఈ యొక్క సామాజిక దృక్పథంలో విజ్ఞాన శాస్త్రానికి సమాజానికి ఉన్న సంబంధాల గురించి వివరిస్తుందండి. ఈ యొక్క సామాజిక దృక్పథంలో ఈ యొక్క విజ్ఞాన శాస్త్రానికి అదేవిధంగా సమాజానికి ఉన్నటువంటి సంబంధాన్ని వివరిస్తుంది ఈ యొక్క సామాజిక దృక్పథంలో. శాస్త్రవేత్తలకు సైన్స్ గురించి ఆలోచించే వ్యక్తులకు, శాస్త్రవేత్తలకు అదేవిధంగా సైన్స్ గురించి ఆలోచించే వ్యక్తులకు మన దేశం సహాయం చేస్తుందండి. మన దేశం అనేది సహాయం చేస్తుంది. మీరు ప్రయోగాలు చేయండి, సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు కనుగొనని శాస్త్రవేత్తలకు బోలెడన్ని వనరులు సమకూరుస్తుంది ప్రభుత్వం అండి. శాస్త్రవేత్తలకు అదే సైన్స్ గురించి ఆలోచించే వ్యక్తులకు అదేవిధంగా ఈ యొక్క శాస్త్రవేత్తలకు దేశం అనేది సహాయం చేస్తుందండి, ఆర్థిక సహాయం చేస్తుంది. ఈ యొక్క శాస్త్రవేత్తలకు పిలుపునిస్తుంది ఏమంటే మీరు ప్రయోగాలు చేయండి, సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారం కనుగొనని శాస్త్రవేత్తలకు ఈ యొక్క సమాజం బోలెడన్ని వనరులు సమకూరుస్తుంది. సమాజం కోసం శాస్త్రవేత్తలు తమ జీవితాలను త్యాగం చేయడానికి, నూతన జ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి ఈ యొక్క శాస్త్రవేత్తలకు ఈ యొక్క అంశం, ఈ యొక్క ప్రోత్సాహకరమైనటువంటి ఈ యొక్క అంశం అనేది ప్రేరేపిస్తుంది. అంటే ప్రభుత్వం దేశం సహాయం చేయడం వల్ల ఈ యొక్క శాస్త్రవేత్తలు తమ జీవితాన్ని త్యాగం చేసి నూతన విషయాలను కనుగొనడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, ఈ యొక్క శాస్త్రవేత్తలు ఈ యొక్క సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతుంటారండి ఇప్పుడు కూడా. మరి ప్రజల జీవన విధానాన్ని ఈ యొక్క శాస్త్రవేత్తలు ప్రజల యొక్క జీవన విధానాన్ని మెరుగుపరచాలని తపన వారిలో ఉంటుంది. జన్యు శాస్త్రవేత్తలు కొన్ని లక్షణాలు ఒక తరం నుంచి మరొక తరానికి ఎలా సంక్రమిస్తాయో అవగాహన కలిగిస్తారు. మరి వ్యాధి విజ్ఞాన శాస్త్రవేత్త ఏం చేస్తారంటే శాస్త్రవేత్తలు
వ్యాధులు వ్యాప్తి చెందే మార్గాలను తెలుపుతారు. ఈ రెండు కూడా సామాన్య మానవుల జీవితాన్ని గడపడానికి దోహదం చేసేటువంటి అంశాలే. ఇక శాస్త్రవేత్తలు ప్రజల యొక్క జీవన విధానాన్ని మెరుగుపరచాలని తపన వాళ్ళలో ఉంటుందండి. అందువల్లనే జన్యు శాస్త్రవేత్తలు అయితే మరి కొన్ని లక్షణాలు ఒక తరం నుండి మరొక తరానికి ఎలా సంక్రమించి చెప్తుంటారు. అదే వ్యాధి విజ్ఞాన శాస్త్రవేత్తలు అయితే వ్యాధులు వ్యాప్తి మార్గాలను తెలుపుతారు. దీనివల్ల ఏముందంటే సామాన్య మానవుల యొక్క మంచి జీవితాన్ని గడపడానికి ఈ యొక్క అంశాలు అనేవి దోహదపడుతుంటాయి లేదా ఉపయోగపడుతుంటాయి. ఈ విధంగా శాస్త్రవేత్తలు సమాజానికి మేలు చేస్తూ ఉంటారండి. భూగోళ వాతావరణ శాస్త్రవేత్తలు వాతావరణ మార్పులను తెలుసుకోవడానికి అనేక నూతన నమూనాలను తెలియజేస్తారు. భూగోళ వాతావరణ శాస్త్రవేత్తలు వాతావరణ మార్పులను తెలుసుకోవడానికి అనేక నూతన నమూనాలను సేకరిస్తారు, తయారు చేస్తారు. భూకంపాలను భూకంపాలను కొండ చర్యలు విరిపడడాన్ని, అగ్నిపర్వతాలు విస్ఫోటనాన్ని గురించి పరిశీలించడం ద్వారా శతాబ్దాలుగా శతాబ్దాలుగా మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు కనుగొంటూ సమాజ సేవ చేస్తారు ఈ యొక్క శాస్త్రవేత్తలు. ఇంకా శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే భూగోళ వాతావరణ శాస్త్రవేత్తలు వాతావరణ మార్పు తెలుసుకోవడానికి అనేక నూతన నమూనాలు తయారు చేస్తారు. మరి భూకంపాలను కొండ చర్యలు విడిపడడాన్ని, అగ్నిపర్వతాల విస్ఫోటనాల గురించి పరిశీలించడం ద్వారా శతాబ్దాలుగా మానవాళి ఎదుర్కొన్నటువంటి సమస్యలకు పరిష్కారాన్ని కనుగొంటూ ఈ యొక్క శాస్త్రవేత్తలు సమాజ సేవ చేస్తుంటారు. ప్రజల జీవితాల గురించి ఆలోచించి వారి మెరుగుదల కొరకు తగిన సహకారాన్ని అందించడం సమాజం యొక్క ముఖ్యమైన బాధ్యతగా చెప్పవచ్చు. నెక్స్ట్ పోతే విజ్ఞాన శాస్త్రం అనేది అంతేకాకుండా ఈ యొక్క ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులను అభివృద్ధి చేయడం సమాజం యొక్క కోరిక. ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులను అభివృద్ధి చేయడం సమాజం యొక్క కోరిక. దీనికోసం చాలామంది శాస్త్రవేత్తలు ప్రకృతి వనరులైనటువంటి పెట్రోలియం, ఖనిజాలను కనుగొనడం లేదా పునరుత్పత్తి చేయడంలో సరైన అదేవిధంగా సమర్థవంతమైన మార్గాల కోసం అన్వేషిస్తారు ఈ యొక్క శాస్త్రవేత్తలు. ఈ యొక్క శాస్త్రవేత్త ఏం చేస్తారంటే మరి సమాజానికి ఉపయోగపడేటువంటి మరి ప్రకృతి వనరులైనటువంటి పెట్రోలియం, ఖనిజాలను కనుగొనడం లేదా పునరుత్పత్తి చేయడంలో సరైన సమర్థమైనటువంటి మార్గాల కోసం అన్వేషిస్తారు ఈ యొక్క శాస్త్రవేత్తలు. అదేవిధంగా వృక్ష శాస్త్రవేత్తలు అయితే ఎక్కువ దిగుబడినిచ్చే పండ్ల మొక్కల జాతులను కనుగొనడం ద్వారా తక్కువ ధరల్లో ప్రజలందరికీ పోషకాహారం అందించి బలమైన ఆరోగ్య ఆర్థిక సమాజాన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తారు. ఎవరంటే వృక్ష శాస్త్రవేత్తలు. ఇక వృక్ష శాస్త్రవేత్తలు సమాజానికి ఏం చేస్తారంటే ఎక్కువ దిగుబడిచ్చినటువంటి యొక్క పంటలు, అదేవిధంగా పండ్ల మొక్కల జాతులను కనుగొనడం ద్వారా తక్కువ ధరల్లో ప్రజలందరికీ పోషకాహారం అందించి బలమైన ఆరోగ్య అదేవిధంగా ఆర్థిక సమాజాన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తారు. ఎవరు సార్ అంటే ఈ యొక్క వృక్ష శాస్త్రవేత్తలు. నెక్స్ట్ అదేవిధంగా సమర్థవంతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రసాయన శాస్త్రవేత్తలు కొత్త రకాలైన రసాయన పదార్థాలను అభివృద్ధి చేస్తారండి. రసాయన శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రసాయన శాస్త్రవేత్తలు కొత్త రకమైనటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలను మరి అభివృద్ధి చేస్తారు. అలాగే భౌతిక శాస్త్రవేత్తలు అతివాహకత వంటి కొత్త విషయాలను ఆవిష్కరిస్తున్నారు. వీటన్నిటి వలన సమాజంలో ఆర్థిక పరిపుష్టి అనేది జరుగుతుంది. ఈ విధంగా సమాజంలో ఆర్థిక పరిపుష్టి జరగడానికి ఈ యొక్క
శాస్త్రవేత్తల ప్రయోగాలు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. ఆధునిక ప్రపంచంలో ఒక సమాజం యొక్క ఎదుగుదల ఆధునిక ప్రపంచంలో ఒక సమాజం యొక్క ఒక సమాజం యొక్క ఎదుగుదల ఆర్థిక పోటీపైనే ఆధారపడి ఉంటుంది. అంటే ఒక సమాజం అనేది ఎదుగుదల చూపించాలంటే అది ఆర్థికంగా ఉండండి. అంటే ఆ సమాజంలో ఆర్థికంగా ఎంత బలపడితే ఆ సమాజం అంతగా ఎదుగుదల అనేది ఉంటుంది. కాబట్టి విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి అంటే శాస్త్ర అభివృద్ధి అంటే భవిష్యత్తుకు కావాల్సిన ఆర్థిక వనరులను పెంపొందించుకునేందుకు పెట్టుబడి పెట్టడమే. విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి అంటే ఏంటి అంటే భవిష్యత్తుకు కావాల్సినటువంటి భవిష్యత్తుకు కావాల్సినటువంటి ఆర్థిక వనరులను పెంపొందించుకునేందుకు పెట్టడమే అని మనము చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ పోతే విజ్ఞాన శాస్త్రం అనేది ఒక మార్పు అండి. అంటే ఈ యొక్క విజ్ఞాన శాస్త్రం అనేది మార్పు చెందిన విజ్ఞాన శాస్త్రం అనేది స్థిరంగా ఉండదండి. విజ్ఞాన శాస్త్రం అనేది మార్పు చెందుతూ ఉంది. మనకి మెథడాలజీ కూడా ఉంటుందండి ఈ పాయింట్. అండ్ ఈ యొక్క శాస్త్రవేత్తలు నిరంతరంగా కొత్త పరిశోధనలు చేసి నూతన విషయాలు, సిద్ధాంతాలు కనుగొంటారు లేదా ప్రయత్నిస్తారండి. ఈ విజ్ఞాన శాస్త్రం అనేది ఎప్పుడు కూడా మారుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ శాస్త్రవేత్తలు ఏంటంటే నిరంతరంగా కొత్త పరిశోధనలు చేస్తుంటారు. ఇక కొత్త పరిశోధనలు చేసి నూతన విషయాలను, సిద్ధాంతాలను కనుగొంటారు లేదా నూతన విషయాలను, సిద్ధాంతాలను కనుగొనడానికి ప్రయత్నిస్తుంటారు. కాబట్టి సైన్స్ ద్వారా ఏర్పడే జ్ఞానం అనేది నిరంతరంగా మార్పు చెందుతుంది. సైన్స్ ద్వారా చూడే జ్ఞానం అనేది నిరంతరంగా మార్పు చెందుతుంది. అంటే చూడండి, ఉదాహరణ, ఒకప్పుడు భూమి బలపరుపుగా ఉందని చెప్పారండి. ఆ తర్వాత భూమి బలపరుపు కాదు, గుండ్రంగా ఉంది. అంటే సైన్స్ అనేది ఈ యొక్క శాస్త్రవేత్త పరిశోధన ఫలితంగా ఈ యొక్క విజ్ఞాన శాస్త్రం సైన్స్ అనేది మారుతుంది. అలానే ఈ యొక్క శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే నిరంతరం కొత్త పరిశోధన చేసి మరి నూతన సిద్ధాంతాలు కనుగొని ఎప్పటికప్పటికి ఈ యొక్క సమాచారాన్ని మానవ జాతికి అందిస్తూ ఉంటారు. కాబట్టి సైన్స్ ద్వారా ఏర్పడే జ్ఞానం అనేది నిరంతరంగా మార్పు చెందుతుంది. ఇటువంటి మార్పుల వలన ప్రకృతిని అవగాహన చేసుకునే క్రమంలో ముందడుగు వేస్తాం. ఇలాంటి మార్పు వలన ప్రకృతిని అవగాహన చేసుకునేటువంటి క్రమంలో మనం ముందడుగు వేస్తాము. ఇది విజ్ఞాన శాస్త్రము మార్పు. అంటే విజ్ఞాన శాస్త్రం అనేది ఎప్పుడు కూడా మారుతూ ఉంటుంది. రైట్. ఇది సాధించాలంటే ప్రస్తుతం మనకున్న ఆలోచనలు సరైనవో కాదో తెలుసుకునేందుకు తరచూ ప్రశ్నించుకుంటూ ఉండాలి. అంటే విజ్ఞాన శాస్త్రం అనేది మార్పు చెందాలి అంటే ప్రస్తుతం మనకున్న ఆలోచనలు మరి సరైనవో కాదో తెలుసుకునేందుకు తరచూ ప్రశ్నించుకుంటూ ఉండాలి. మరి ఈ యొక్క విజ్ఞాన శాస్త్రంలో పరిశోధనల ఫలితంగా ఏమవుతారంటే సిద్ధాంతాలు వస్తాయి పోతాయి లేదా కాలానుగుణంగా ఈ యొక్క సిద్ధాంతాలు అనేవి మార్పు చెందుతూ ఉంటాయి. పాత ఆలోచనలను ప్రశ్నించినప్పుడు కొత్త నిదర్శనాలు లేదా కొత్త విషయాలు అనేవి కనుగొనబడతాయి. ఎప్పుడు అంటే పాత ఆలోచన ప్రశ్నించినప్పుడే కొత్త నిదర్శనాలు లేదా కొత్త పరిశోధనలు అనేవి కనుగొనబడతాయి. ఇది విజ్ఞాన శాస్త్రం అనేది నిరంతరం మార్పు చెందడానికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ పోతే ఇది ఇంపార్టెంట్ అండి. ఒకసారి బిట్ అడిగాడు. కార్ల్ పాపర్ ఎవరండి? కార్ల్ పాపర్ మాటలు చెప్పాలంటే సరిదిద్దబడ్డ తప్పుల చరిత్రనే సైన్స్ అంటారు. వెరీ ఇంపార్టెంట్ బిట్టు. కార్ల్ పాపర్ మాటలు చెప్పాలంటే సరిదిద్దబడ్డ తప్పుల చరిత్రనే సైన్స్ అంటారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇక రెండవ ఇంపార్టెంట్ చూడండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా నేను ప్రతి సంవత్సరం గత సంవత్సరం రాసిన దాన్ని మారుస్తుంటాను అని చెప్పాడు. ఈ రెండు ఇంపార్టెంట్ అండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమంటే
నేను ప్రతి సంవత్సరం గత సంవత్సరము రాసిన దాన్ని మారుస్తుంటానని చెప్పింది ఎవరు? ఆల్బర్ట్ ఐన్‌స్టీన్. సరిదిద్దబడిన తప్పుల చరిత్రనే సైన్స్ అంటారు అన్నది ఎవరంటే కార్ల్ పాపర్. ఈ 2 ఇంపార్టెంట్. నెక్స్ట్ శాస్త్రవేత్తలు ప్రకృతి సూత్రాలను పరిశీలిస్తారు. శాస్త్రవేత్తలు ప్రకృతిని అదేవిధంగా ప్రకృతి సూత్రాలను పరిశీలిస్తారు. ఈ యొక్క ప్రకృతి రహస్యాలను కనుగొంటారండి. ప్రకృతి యొక్క రహస్యం శాస్త్రవేత్త అంటే ప్రకృతి సూత్రాలను పరిశీలిస్తారు. తర్వాత ప్రకృతిలో జరిగేటువంటి లేదా ప్రకృతిలో ఉన్నటువంటి రహస్యాలను కనుగొంటారు శాస్త్రవేత్తలు. ఈ పరిశోధనలు ఆవిష్కరణలపై ఆధారపడి చాలా రకాల నూతన విషయాలు రూపుదాల్చుకుంటాయి. ఈ నూతన విషయాల కొరకు శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేక పద్ధతిని అవలంబిస్తారు. ఈ నూతన విషయాల కొరకు అంటే కొత్త విషయాలను అంటే ప్రకృతిలో ఉన్నటువంటి రహస్యాలను కనుగొనడానికి మన శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేక పద్ధతిని అవలంబిస్తారు. వీళ్ళు అవలంబించినటువంటి ఈ యొక్క ప్రత్యేక పద్ధతిని అంటే శాస్త్రీయ పద్ధతి, సైంటిఫిక్ మెథడ్ అంటారండి. అంటే శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే ప్రకృతి సూత్రాలను పరిశీలిస్తారు. దాని ద్వారా ప్రకృతిలోని రహస్యాలను కనుగొంటారు. మరి ఈ నూతన విషయాల కొరకు శాస్త్రవేత్తలు ఏంటంటే ఒక ప్రత్యేక పద్ధతిని అవలంబిస్తారు. ఈ పద్ధతిని ఏమంటారంటే మనం శాస్త్రీయ పద్ధతి అంటే శాస్త్రవేత్తలు కొత్త విషయాలను కనుగొనడానికి వారు అవలంబించే పద్ధతి ఏంటంటే మనం శాస్త్రీయ పద్ధతి అని చెప్పాలి. సైంటిఫిక్ మెథడ్. రైట్. ఈ యొక్క శాస్త్రీయ పద్ధతిని లేదా సైంటిఫిక్ పద్ధతిని ఈ యొక్క శాస్త్రవేత్తలు ఏ విధంగా అవలంబిస్తారో మనము చూద్దామండి. రైట్. పరిశోధన ప్రణాళిక. శాస్త్రవేత్తలు తాము గుర్తించిన సమస్యలకు ప్రశ్నలకు ఎలా సమాధానాలు ఇస్తారు, పరిష్కరిస్తారు. వారు కొన్ని క్రమ పద్ధతులను వినియోగిస్తారండి. అంటే శాస్త్రవేత్తలు తాము గుర్తించినటువంటి సమస్యలకు అదేవిధంగా ప్రశ్నలకు ఏ విధంగా సమాధానం ఇస్తారు లేదా ఏ విధంగా పరిష్కరిస్తారంటే ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఈ ప్రశ్నలకు వీటిని పరిష్కరించడానికి ఈ యొక్క శాస్త్రవేత్త అంటే కొన్ని క్రమ పద్ధతులను ఉపయోగిస్తారండి. ఈ క్రమ పద్ధతులను మనం అంటే శాస్త్రీయ పద్ధతి అంటాము. అంటే శాస్త్రవేత్తలు గుర్తించినటువంటి సమస్యలకు కానీ ప్రశ్నలు కానీ వాటికి సమాధానం రాబడతారు. ఆ విధంగా సమాధానం రాబట్టడానికి లేదా ఆ సమస్యను పరిష్కరించడానికి ఈ యొక్క శాస్త్రవేత్తలు కొన్ని క్రమ పద్ధతులను వీళ్ళు అవలంబిస్తారు లేదా వినియోగిస్తారు. ఈ క్రమ పద్ధతులను మనం అంటే శాస్త్రీయ పద్ధతి అంటాము. ఏమంటాం మనం? శాస్త్రీయ పద్ధతి లేదా సైంటిఫిక్ మెథడ్ అంటాం. ఈ యొక్క శాస్త్రీయ పద్ధతి అనేది ప్రణాళిక ఏర్పాటుకు అధ్యయనానికి ఉపయోగపడుతుంది. ఈ యొక్క శాస్త్రీయ పద్ధతిని దేనికి అంటారంటే ప్రణాళిక ఏర్పాటుకు అదేవిధంగా అధ్యయనానికి ఉపయోగపడు. అంటే ఏదైనా ఒక విషయాన్ని గురించి పూర్తిగా అధ్యయనం చేయాలంటే ఈ యొక్క శాస్త్రవేత్తలు ఏ ఉపయోగిస్తుంటే శాస్త్రీయ పద్ధతిని ఈ యొక్క శాస్త్రీయ పద్ధతిని ఉపయోగించి ఒక అంశాన్ని పూర్తిగా అధ్యయనం చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా శాస్త్రవేత్తలు ఉపయోగించినటువంటి వీటిని మనం అంటే శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలు అంటాం. ఈ యొక్క శాస్త్రీయ పద్ధతి అనేది ఒక ప్రణాళిక ఏర్పాటుకు అదేవిధంగా అధ్యయనం ఉపయోగపడుతుంది. వీరు ఏం చేస్తారంటే శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలను సైంటిఫిక్ ప్రాసెస్ స్కిల్స్ని వినియోగిస్తారు. ఈ యొక్క శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలని వీరు ఉపయోగిస్తారు. ఈ నైపుణ్యాలు దేనికి సారంటే సమాచార సేకరణ, నిర్వహణ, విశ్లేషణ, వ్యక్తీకరణ వంటివి చేయడానికి ఉపయోగపడతాయి. మరి శాస్త్రీయ పద్ధతిలో మరి ఏమి సోపానాలు ఉన్నాయి సార్ అంటే స్టెప్స్. సోపానం అంటే స్టెప్స్ అండి.
మరి శాస్త్రీయ పద్ధతిలో కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి. మరి శాస్త్రీయ పద్ధతిలో ఉండే స్టెప్స్ ఏంటంటే, మొదటిగా ఒక విషయాన్ని శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే ముందుగా పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత దాన్ని ప్రశ్నిస్తారు. తర్వాత పరికల్పన రూపొందించుకుంటారు. అంటే ఊహించుకుంటారంటండి. ఊహించుకుంటారు. తర్వాత ఆ విషయం పైన ప్రయోగం కోసం ప్రణాళిక ఏర్పరుస్తారు. ప్రణాళికను ఏర్పరచుకుంటారు. తర్వాత ప్రణాళిక ఏర్పరచుకున్న తర్వాత ఆ విషయం పైన ప్రయోగం నిర్వహించడం. ప్రయోగం చేసిన తర్వాత ఆ ప్రయోగాన్ని నిర్ధారించడం, ఫలితాల ప్రదర్శన చేయడం అనేది జరుగుతుంది. దీన్ని మనము శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాల్లో సోపానాలుగా మనము చెప్పవచ్చు. ఈ క్రింది వానిలో శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలకు చెందనిది అని అడిగాడు అనుకోండి, అప్పుడు మనం ఈ యొక్క 5 తెలవాలి. ఏంటివి? పరిశీలన, ప్రశ్నించడం, పరికల్పన రూపొందించుకోవడం, ప్రయోగాల కోసం ప్రణాళిక, ప్రయోగం నిర్వహించడం, నిర్ధారించడం, ప్రయోగ ఫలితాలను ప్రదర్శన చేయడం. ఈ సోపానాలు కాకుండా మిగతావి ఉంటే మనం అది ఆన్సర్గా మనం చెప్పవచ్చు. రైట్. ఇవి శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలని, అంటే శాస్త్రవేత్తలు వాడేటువంటి వాటిని మన శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యము. ఈ శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలు ఇవ్వండి. ఇవి పరిశీలన, ప్రశ్నించడం, పరికల్పన రూపొందించుకోవడం, ప్రయోగ కోసం ప్రణాళిక, ప్రయోగం నిర్వహించడం, నిర్ధారించడం, అదేవిధంగా ఫలితాల ప్రదర్శన చేయడం అనేటువంటి సోపానాలు మనం చెప్పవచ్చు ఈ యొక్క శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాల్లో. నెక్స్ట్ పోతే చూద్దామండి. ఇక్కడ పరికల్పన చూడండి. ఇక్కడ పరికల్పన చూడండి. పరీక్షించడానికి వీలయ్యే సాధ్యమయ్యే సమాధానాన్ని పరికల్పన, హైపోథీసిస్ అంటామండి. పరికల్పన అంటుంది పరీక్షించడానికి వీలయ్యే సాధ్యమయ్యే సమాధానం. అంటే ఒక ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం వచ్చినట్లయితే అలాంటి దాన్ని మనం అంటే పరికల్పన లేదా హైపోథీసిస్ అంటాము. పరికల్పన. నెక్స్ట్ ఇక్కడ చరరాశులు అండి. చరరాశులు పరిశోధన ఫలితాన్ని ప్రభావితం చేసే కారకాలను చరరాశులు అంటాము. పరిశోధన ఫలితాలను అంటే పరిశోధించడం వల్ల, అంటే పరిశోధన చేయడం వల్ల లేదా ప్రయోగం చేయడం వల్ల కొంత రిజల్ట్ వస్తుంది, ఫలితం వస్తుంది. ఈ ఫలితాల్లో మార్పులు కనుక వస్తున్నట్లయితే దానికి కారణం అంటే చరరాశులు అండి. చరరాశులు. ఈ విధంగా పరిశోధన ఫలితాన్ని ప్రభావితం చేసేటువంటి పరిశోధన ఫలితాలు మరి రకరకాలుగా రావడానికి ఏదైతే కారకంగా ఉంటుందో దాన్ని మనం ఏంటంటే చరరాశులు అంటాము. అంటే పరిశోధన ఫలితాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలు మనం చరరాశులు అంటాము. ఈ యొక్క చరరాశులు వల్ల ఏమవుతుందంటే పరిశోధన ఫలితం అనేది మారుతూ ఉంటుంది. పరిశోధన ఫలితం అనేది మారుతుంది. కారణం అంటే చరరాశులు. నెక్స్ట్ శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాల వినియోగం. శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాల వినియోగం. రైట్. ప్రయోగాలు నిర్వహించేటప్పుడు లేదా ప్రశ్నలకు జవాబులు కనుగొనే ప్రయత్నంలో ప్రయోగాలు నిర్వహించేటప్పుడు జవాబులు కనుగొనే ప్రయత్నంలో శాస్త్రవేత్తలు వినియోగించే ఆలోచన సరళులను, అంటే ఒక శాస్త్రవేత్త ప్రయోగాన్ని నిర్వహిస్తున్నప్పుడు లేదా దానికి ఆ ప్రశ్నలకు జవాబు వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని ఆలోచనలు ఆలోచిస్తుంటారు. ఈ యొక్క ఆలోచన సరళులను మనం ఏమంటామంటే ప్రక్రియ నైపుణ్యాలు, ప్రాసెస్ స్కిల్స్ అంటాం. ప్రక్రియ నైపుణ్యాలు అంటాము. రైట్. మాట్లాడేటప్పుడు, వినేటప్పుడు, చదివేటప్పుడు, రాసేటప్పుడు, ఆలోచించేటప్పుడు మనం చాలా ప్రక్రియ నైపుణ్యాలను వినియోగిస్తున్నామండి కదండి. మనం మాట్లాడేటప్పుడు కానీ, అదేవిధంగా వినేటప్పుడు,
చదివేటప్పుడు, రాసేటప్పుడు, ఆలోచించేటప్పుడు మనం చాలా ప్రక్రియ నైపుణ్యాలను వినియోగిస్తాం. ఉదాహరణ మనం ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి మనం ఆలోచిస్తుంటామండి. అదేవిధంగా చదివేటప్పుడు ఎలా చదవాలి, ఎంత చదవాలి, ఏ విధంగా చదవాలి మనం ఆలోచిస్తుంటాం. రాసేటప్పుడు కూడా ఏ విధంగా రాయాలి అని మనం ఆలోచిస్తుంటాం. ఈ ఆలోచన సరళిని మనం అంటే ప్రక్రియ నైపుణ్యాలు, ప్రాసెస్ స్కిల్స్ అంటాము. ప్రక్రియ నైపుణ్యాలు. ఇంకా నెక్స్ట్ పోతే ఈ యొక్క ప్రక్రియ నైపుణ్యాలు అనేవి ఇక్కడ చూడండి ఏమన్నాయో పరిశీలించడం, పోల్చడం, వర్గీకరించడం. అసలు ప్రక్రియ నైపుణ్యాలు అంటే ఏమిటి? అంటే మనం ఒక ప్రయోగం చేస్తామండి. మనమే ఒక ప్రయోగం చేస్తుంటాం. లేదా ఒక ప్రశ్నకి జవాబు కనుక్కుంటాం. ఉదాహరణ A+B² ఎంత అని దాన్ని మనం కనుక్కుంటాం. అప్పుడు ఈ సమస్యను ఎలా సాధించాలి అనే దానికి మనం కొన్ని ఆలోచనలు చేస్తుంటాం. ఈ యొక్క ఆలోచనలు మనం అంటే ప్రక్రియ నైపుణ్యాలు అంటాము. ఈ యొక్క ప్రక్రియ నైపుణ్యాలు అనేవి చూడండి పరిశీలించడం, పోల్చడం, వర్గీకరించడం చెప్పొచ్చండి. అదేవిధంగా కొలవడం, సేకరించడం, నమోదు చేయడం, ప్రదర్శించడం, వ్యాఖ్యానించడం. ఈ యొక్క ప్రక్రియ నైపుణ్యాలు అనేవి అంటే ఒక సమస్యను పరిష్కరించేటప్పుడు లేదా ఒక ప్రశ్నకు జవాబు రాబట్టేటప్పుడు మరి మనం ఏ విధంగా ఆలోచిస్తామో వాటిని మనము ప్రక్రియ నైపుణ్యాలు అంటాము. ఈ ప్రక్రియ నైపుణ్యాలు అనేవి వివిధ రకాలు. అవి ఏంటంటే పరిశీలించడం, పోల్చడం, వర్గీకరించడం, మరి కొలవడం, సేకరించడం, నమోదు చేయడం, అదేవిధంగా వ్యాఖ్యానించడం. రైట్గా ఒక ప్రయోగం చేసినప్పుడు మనం ముందుగా ఏం చేస్తుంటే ఆ వస్తువులు కానీ లేదా ఆ యొక్క పదార్థాన్ని కానీ మనం పరిశీలిస్తుంటామండి. ఒక ప్రయోగం చేసిన ఒక వస్తువును మనం ఆ యొక్క వస్తువులు కానీ సంఘటనల గురించి నేర్చుకోవడంలో జ్ఞానేంద్రియాన్ని వాడుతూ ఉంటాం. పోల్చడం అంటే ఏంటి? వస్తువులు లేదా సంఘటనలు రెండు ఒకే విధంగా ఉన్నాయా లేదా వేరువేరుగా ఉన్నాయా, సిమిలారిటీస్ కంపేర్ చేస్తామంటే మరి ఏ విధంగా ఉన్నాయి? రెండు ఒకే రకం ఉన్నాయా, రెండు పొట్టిగా ఉన్నాయా, రెండు పొడుగ్గా ఉన్నాయా, లేదా రెండు గ్రీన్ రంగులు ఉన్నాయా, రెండు ఎల్లో రంగులు ఉన్నాయని మనం వాటిని పోలుస్తుంటాం. దీన్ని పోల్చడం అంటాం. అంటే ప్రయోగం చేసేటప్పుడు మనం పరిశీలిస్తుంటాము, ఆ సమాధానం రాబట్టాలంటే తర్వాత పోలుస్తుంటాము, తర్వాత వాటిని వర్గీకరిస్తుంటాము. ఈ యొక్క వస్తువులు లేదా సంఘటనలను కొన్ని ప్రత్యేక లక్షణాల ఆధారంగా ఈ యొక్క వస్తువులను అదేవిధంగా సంఘటనలను కొన్ని ప్రత్యేక లక్షణాల ఆధారంగా వర్గాల వారీగా సమూహాలుగా చేస్తుంటాం. దీన్ని మనం క్లాసిఫికేషన్ అంటాం. అంటే ఉదాహరణ మనకి కొన్ని వస్తువులు ఎలా ఉన్నాయంటే గుండ్రంగా ఉంటే, కొన్ని వస్తువులేమో స్తూపాకారం ఉంటాయని ఈ విధంగా మనం వాటిని వర్గీకరించడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ పోతే ఈ యొక్క ప్రక్రియ నైపుణ్యాల్లో మరొకటి ఏంటంటే కొలవడం అండి. వస్తువు లక్షణమైనటువంటి ద్రవ్యరాశి దీన్ని మాస్ అంటాము. అదేవిధంగా పొడవు, ఘన పరిమాణం వంటి వాటిని గ్రామ్, సెంటీమీటర్, లీటర్ల అనే ప్రమాణంలో పోల్చడం జరుగుతుంది. ఇక ద్రవ్యరాశిని మనము గ్రాములలో, అదేవిధంగా పొడవును సెంటీమీటర్లలో, మరి ఘన పరిమాణాన్ని లీటర్లలో మరి లీటర్ ప్రమాణంలో పోల్చడం జరుగుతుంది. దీన్ని మనం అంటే కొలవడం అంటాం. దీన్ని మనం మెజర్మెంట్ అని కూడా అనవచ్చు. నెక్స్ట్ సేకరించడం. నెక్స్ట్ ఏంటంటే ప్రక్రియ నైపుణ్యం. నెక్స్ట్ సేకరించడం. పరిశీలన ద్వారా సేకరించిన సమాచారాన్ని అంటే ఏదైనా ఒక సన్నివేశాన్ని కానీ ఒక వస్తువుని కానీ పరిశీలించిన తర్వాత ఆ పరిశీలన ద్వారా సేకరించిన ఈ సమాచారాన్ని నిర్ధారించడానికి లేదా ప్రాగుక్తీకరించడానికి దోహదపడుతుంది ఈ యొక్క ప్రక్రియ అయిపోయినటువంటి ఈ యొక్క సేకరించడం. ఇక నెక్స్ట్ పోతే నమోదు చేయడం, రికార్డ్ అంటాము. గ్రాఫ్ లేదా పట్టికల రూపంలో ఒక ప్రయోగం చేసిన తర్వాత ఆ ప్రయోగం నుండి సమాధానం రాబట్టడానికి మనము ప్రక్రియ నైపుణ్యం ఉపయోగిస్తాం. ఈ యొక్క ప్రక్రియ నైపుణ్యాల్లో మనము నమోదు చేయడం కూడా మనం ఉపయోగిస్తున్నామండి. ఈ గ్రాఫ్ లేదా పట్టికల రూపంలో ఈ యొక్క పరిశీలనలను మనం ఏంటంటే నోటు పుస్తకంలో నమోదు చేస్తూ ఉంటాము. నోటు పుస్తకంలో నమోదు చేస్తున్నాము. తర్వాత దాన్ని చివరికి మనము ప్రదర్శిస్తూ ఉంటామండి. మరి పట్టికలు అదేవిధంగా చార్టు లేదా గ్రాఫ్ల రూపంలో సమాచారాన్ని మనము ప్రదర్శిస్తున్నాము. ఈ యొక్క ప్రక్రియ నైపుణ్యాలు. ఈ యొక్క ప్రక్రియ నైపుణ్యాల్లో చివరిది వ్యాఖ్యానించడం అండి. దత్తాంశం ఆధారంగా
నిర్ధారించుకున్న అంశాలను మనము వ్యాఖ్యానించడం జరుగుతుంది. నిర్ధారణ అంటే చివరికి ఫలితాలను వెల్లడించడం అనేది జరుగుతుంది. దీన్ని మనం వ్యాఖ్యానించడం అంటున్నాం. ఈ విధంగా ప్రక్రియ నైపుణ్యాలను ప్రక్రియ అంటే ఒక ప్రయోగాన్ని చేస్తున్నప్పుడు కానీ, ఒక ప్రశ్నకు సమాధానం రాబడడానికి కానీ మరి మనం సాధారణంగా ప్రక్రియ నైపుణ్యం ఉపయోగిస్తాము. ఆ యొక్క ప్రక్రియ నైపుణ్యంలో ఏంటంటే పరిశీలించడం, పోల్చడం, వర్గీకరించడం, అదేవిధంగా కొలవడం, సేకరించడం, నమోదు చేయడం, ప్రదర్శించడం, చివరిగా వ్యాఖ్యానించడం అయితే జరుగుతుంది. ఇది ప్రక్రియ నైపుణ్యాలు. నెక్స్ట్ ప్రక్రియ నైపుణ్యాల్లో నమూనా వినియోగం అండి. యూజ్ ఏ మోడల్. ఏదైనా ఒక ఆలోచన, ఒక వస్తువు, ఒక అంశం ఎలా పనిచేస్తుందో అవగాహన చేసుకోవడానికి నమూనాన్ని రూపొందించుకోండి. అంటే ఏదైనా ఒక ఆలోచన కానీ, ఒక వస్తువు కానీ, ఒక అంశం కానీ ఎలా పనిచేస్తుంది అని చెప్పడానికి ఒక నమూనా, ఒక మోడల్ అండి. ఒక మోడల్ ఉదాహరణ మనం ప్రపంచ పటాన్ని మనం తెలుసుకోవాలంటే మనం గ్లోబ్‌ని మనం నమూనాగా తీసుకుంటాం. ఈ విధంగా నమూనాని మనం వినియోగించుకుంటాం. ఇక నెక్స్ట్ పోతే ప్రాగుక్తీకరించడం. ప్రాగుక్తి అంటే పరిశీలనలు లేదా అనుభవాల ఆధారంగా రాబో ఫలితాల ఆలోచనను ఏర్పరచుకోవాలి. అంటే ఒక ప్రయోగం చేసినప్పుడు ఒక ప్రశ్నకి సమాధానం రాబడినప్పుడు ఈ పరిశీలన ఆ విధంగా ఉండవచ్చు, లేదా ఈ ప్రయోగానికి ఆ విధంగా ఉండవచ్చు అనేటువంటి ఆలోచనను ఏర్పరచుకుంటామే ఆ ఆలోచన మనం అంటే ప్రాగుక్తీకరణ అంటాము. ఏమంటాము దాన్ని మనం? ప్రాగుక్తీకరణ అంటాం. నెక్స్ట్ పోతే నిర్ధారించడం. ఈ యొక్క పరిశీలన ద్వారా కానీ లేదా ప్రయోగాల ద్వారా కానీ ప్రయోగాల ఆధారంగా ఫలితాలను నిర్ధారించడానికి అదేవిధంగా సంఘటనలను వివరించడానికి తార్కిక వివేచనను ఉపయోగించాలి. దీన్ని మనము నిర్ధారించడం అంటాము. నెక్స్ట్ ప్రక్రియ నైపుణ్యాలు. పరికల్పన ఆల్రెడీ మీరు చెప్పండి. పరికల్పన అంటే ఊహించిన లేదా రాబో ఫలితాల గురించి వివరించడం. అంటే ఊహ అంటే ఈ విధంగా ఉండవచ్చు, ఈ విధంగా చెప్పవచ్చు అని చెప్పడానికి నేను ఆ ఊహను మనం అంటే పరికల్పన చేయడం అంటామండి. పరికల్పన చేయడం అంటాం. అంటే ముందుగానే ఊహించవచ్చు, ఇంకో ఇలా ఉండొచ్చు, అలా ఉండొచ్చు మనం చెప్తాం కండి. దాన్ని మనం అంటే పరికల్పన, హైపోథీసిస్ అంటాము. నెక్స్ట్ చరరాశులు చెప్పండి. చరరాశులు ఏంది? ప్రయోగ ఫలితాలపైన ప్రభావం చూపేటువంటి వాటిని, ప్రయోగం యొక్క ఫలితాలపైన ప్రభావాన్ని చూపేటువంటి వాటిని మనం అంటే చరరాశులు అంటాము. ఈ యొక్క చరరాశులు మనము నియంత్రించడం ద్వారా మనకి ఖచ్చితమైన ఫలితాలు మనం రాబడవచ్చు. అంటే ఈ యొక్క చరరాశులు చేస్తాయంటే ప్రయోగ ఫలితాలను తారుమారు చేస్తాయి. ఇవి చరరాశుల యొక్క నియంత్రణ. నెక్స్ట్ చూడండి, కొన్ని మొక్కలు జంతువులు అండి. అంతరించే ప్రమాదం ఉన్న మొక్కలు జంతువులు అండి. అంతరించే ప్రమాదం ఉన్న మొక్కలు జంతువులు వీళ్ళు కూడా డిఎస్లో బిడ్స్ అడగడానికి అవకాశం ఉంటుందండి. రైట్. ఇక మొక్కలు చూద్దాం. మొక్కలు అంతరించే ప్రమాదం ఉన్నటువంటి మొక్కలు ఏంటి సార్ అంటే ఆర్కిడ్స్. అంతరించే ప్రమాదం ఉన్నటువంటి మొక్కలు ఏంటి సార్ అంటే ఆర్కిడ్స్, అదేవిధంగా గంధం చెట్టు, సైకస్, అదేవిధంగా సర్పగంధి. గుర్తుపెట్టుకో, సైకస్, సర్పగంధి. సమయం వస్తుంది కాబట్టి సా అనే అక్షరం మీద వస్తాయి కాబట్టి సైకస్, సర్పగంధి ఈజీ ఉంటుందని. ఇకపోతే గంధం చెట్టు సువాసన కాబట్టి గంధం. ఇక నెక్స్ట్ పోతే ఆర్కిడ్స్. ఈ యొక్క ఆర్కిడ్స్, అదేవిధంగా గంధం చెట్టు, సైకస్, సర్పగంధి రెండు ఒకదానికి ఒకటి మనం అనుసంధానం చేసి మనకు గుర్తుంటుందండి. సైకస్, సర్పగంధి. రెండోది గంధం చెట్టు, ఆర్కిడ్స్. ఇవి అంతరించే ప్రమాదం ఉన్నటువంటి మొక్కలుగా చెప్పవచ్చండి. ఇక నెక్స్ట్ పోతే అంతరించే ప్రమాదం ఉన్నటువంటి జంతువులు చూస్తే మనకి చిరుతపులి, సింహము, తోడేలు, ఎర్రనక్క,
ఎర్రనక్క ఎర్రఫాండ చూడండి, ఎర్ర ఎర్ర రెండు, ఎర్రనక్క ఎర్రఫాండ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పోతే మనకు తెలుసు చిరుతపులి, సింహము, పులి మామూలుగా. ఇక నెక్స్ట్ పోతే పిల్లి అండి. ఏ పిల్లి అంటే ఎడారి పిల్లి. తర్వాత హైనా అండి. తర్వాత ముసలి తాబేలు, ముసలి తాబేలు అనుకుంటే సరిపోతుంది. ఏమిటండి, వయసు తాబేలు కాదు, ముసలి తాబేలు. ముసలి తాబేలు అంటే మనం ముసలి తాబేలు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కొండ చిలువ. ఏ చిలువ అండి, కొండ చిలువ. బట్ట మేక పిట్ట, పిట్టగాని పిట్ట, ఇది బట్ట మేక పిట్ట. నెక్స్ట్ సముద్ర పచ్చ తాబేళ్ళు. ఇక తాబేళ్ళు రెండవది సముద్ర పచ్చ తాబేలు, ముసలి తాబేలు, సముద్ర పచ్చ తాబేలు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పెలికాన్. ఏ కాన్ అండి, పెలికాన్. అదేవిధంగా నెమలి, గ్రేట్ ఇండియన్, అదేవిధంగా హార్న్బిల్, గోల్డెన్ మంకీ, లయన్ టెయిల్డ్ మకాక్, నీలగిరి లంగూర్ అండి. ఏ లంగూర్, నీలగిరి లంగూర్. అదేవిధంగా లారిస్. ఈ యొక్క జంతువులు అనేవి అంతరించిపోయే ప్రమాదం ఉన్నటువంటి జంతువులను చెప్పవచ్చండి. వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి. మొక్కలైతేమో ఆర్కిడ్స్ గంధం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ పోతే సా అనే అక్షరం మీద సైకస్ సర్పగంధం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మనకి అంతరించిపోయే ప్రమాదం ఉన్నటువంటి కొన్ని మొక్కలు అదేవిధంగా జంతువులు అండి. నెక్స్ట్ పోతే ఎండమిక్ జాతులు అండి. ఎండమిక్ జాతులు లేదా ఎండమిక్ జీవులు అనుకోవచ్చు. రైట్. ఎక్కువ నివాస స్థలం అదేవిధంగా ఆహారం వసతి ఎక్కువ ఉన్న పరిసరాల్లో చాలా జీవులు ఉంటాయండి. అసలు జీవులు ఎక్కడ ఉండేస్తారంటే ఎక్కువ నివాస స్థలం ఉండాలి, అంటే ఎక్కువ నివసించే స్థలం ఉండాలి. అదేవిధంగా ఆహారం వసతి ఎక్కువ ఉన్నటువంటి ఈ యొక్క పరిసరాల్లో చాలా జీవులు అయితే ఉంటాయి. నెక్స్ట్ ఈ యొక్క ఆవరణ వ్యవస్థలో ప్రధానంగా 2 రకాల అనుగడకలు ఉంటాయండి. ఏ ఆవరణ వ్యవస్థ సరే, నిర్జీవ అంశాలు అదేవిధంగా సజీవ అంశాలు అండి. అంటే ప్రతి ఆవరణ వ్యవస్థ అంటే కొలను ఆవరణ వ్యవస్థ కావచ్చు, ఎడారి ఆవరణ వ్యవస్థ కావచ్చు, లేదా ఎడారి ఆవరణ కావచ్చు, లేదా భౌమ్య ఆవరణ వ్యవస్థ కావచ్చు, లేదా అటవీ ఆవరణ వ్యవస్థ కావచ్చు అండి. ఈ ప్రతి ఆవరణ వ్యవస్థలో ముఖ్యంగా 2 అనుఘటకాలు ఉంటాయి. ఒకటి అంటే సజీవ అంశాలు, 2 నిర్జీవ అంశాలు అండి. ఏంటవి? సజీవ అంశాలు అదేవిధంగా నిర్జీవ అంశాలు అనేవి ప్రతి ఆవరణ వ్యవస్థలో ముఖ్యంగా మనకి కనిపిస్తాయి. ఇక సజీవ అంశాలులో ఏముంటుందంటే ఉత్పత్తిదారులు అదేవిధంగా వినియోగదారులు, విచ్ఛిన్నకారులు ఉంటాయండి. సజీవ ఆవరణ వ్యవస్థలో ఏముంటుందంటే ఉత్పత్తిదారులు అదేవిధంగా వినియోగదారులు, విచ్ఛిన్నకారులు. మరి ఉత్పత్తిదారులు ఏంటంటే మడ చెట్లు, అంటే మొక్కలుగా చూసుకోవచ్చండి, మొక్కలుగా చెప్పవచ్చు మనం. రైట్. ఇక్కడ స్పైరోగైరా, అసిలటోరియా, యూలోథ్రిక్స్ అంటే నీలి ఆకుపచ్చ శైవలాలు మొదలైనవి మనం ఉత్పత్తిగా చెప్పవచ్చు. ఎక్కడిది అంటే జల ఆవరణ వ్యవస్థ అండి. ఇది మనం జల ఆవరణ వ్యవస్థ చెప్పచ్చు. ఈ యొక్క జల ఆవరణ వ్యవస్థలో మరి ఉత్పత్తిదారులుగా మడ చెట్లు అదేవిధంగా స్పైరోగైరా అనేది క్లోరోఫైస్ అనేటువంటి శైలి ఉండి, ఈ యొక్క స్పైరోగైరాలో నిచ్చెన ఆకారం ఉన్నటువంటి హత్యలు ఉండడం అయితే జరుగుతుంది. రైట్. ఇక్కడ మడ చెట్లు, స్పైరోగైరా అదేవిధంగా అసిలటోరియా అదేవిధంగా యూలోథ్రిక్స్ నుండి ఈ యొక్క నీలి ఆకు శైవలాలు మొదలైనవి ఈ యొక్క ఉత్పత్తిదారులుగా మనం చెప్పవచ్చు. ఇక వినియోగదారులు ఏంటంటే పీతలు, రొయ్యలు, హైడ్రా, ప్రోటోజోవాలు, నత్తలు, తాబేలు, డాఫ్నియా, గొట్ట పురుగులు అనేవి వినియోగదారులు చెప్పవచ్చు. విచ్ఛిన్నకారులు అంటే ఏమిటి అంటే విసర్జితాలపైన ఈ యొక్క జంతువులు, మొక్కల యొక్క వ్యర్థ పదార్థాలు కావచ్చు, లేదా జంతువుల యొక్క విసర్జక పదార్థాలు కావచ్చు. ఈ యొక్క విసర్జిత పదార్థాలపైన పెరిగినటువంటి ఈ యొక్క విచ్ఛిన్నకర బ్యాక్టీరియాలను మనం విచ్ఛిన్నకారులుగా చెప్పవచ్చు. ఇక నిర్జీవ అంశాలు అంటే ఉప్పు నీరు కావచ్చు, ఆవరణ వ్యవస్థలో నీటి ఆవరణ వ్యవస్థలో ఉప్పు నీరు కావచ్చు, మంచినీరు కావచ్చు, అదేవిధంగా
గాలి, మరి ఉష్ణోగ్రత, మృత్తిక అనేవి మనం నిర్జీవ అంశాలుగా మనము చెప్పవచ్చు. ఇవి సజీవ, నిర్జీవ అంశాలు. ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నకాలు, నిర్జీవ అనఘటకాలు ఉన్నటువంటి ఉప్పు నీరు, మంచినీరు, గాలి, సూర్యరశ్మి, ఉష్ణోగ్రత, మృత్తిక అనేవి వీటిని నిర్జీవ అంశాలుగా చెప్పవచ్చు. ఇక నెక్స్ట్, మీకు తెలుసా సముద్రంలో 5 లక్షల నుండి కోటి రకాల జీవజాతులు ఉన్నాయని అంచనండి. సముద్రంలో ఎన్ని ఉన్నాయండి? సుమారు 5 లక్షల నుండి కోటి రకాలండి, వెరైటీస్, కోటి రకాల జీవజాతులు ఉన్నాయని అంచనా. ఇండో పసిఫిక్ సముద్రంలో చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో దాదాపు 1000కి పైగా జీవజాతులు ఉన్నాయి. 1000కి పైగా జీవజాతులు ఉండటమైతే జరిగింది. జీవజాతులు ఉన్నాయండి. ఇక నెక్స్ట్ పోతే రైట్, సజీవ సమాజం ఒంటరిగా జీవించలేదు. సజీవ సమాజం ఒంటరిగా జీవించలేదు. జీవుల అవసరాలను తీర్చగల ఆవరణంలో సజీవులు జీవించగలవు. నిర్జీవ, సజీవ అంశాలు పరస్పరం చేరేటటువంటి వ్యవస్థని మనము ఆవరణ వ్యవస్థ అంటాము. ఆవరణ వ్యవస్థ అంటే ఏమిటంటే నిర్జీవ సజీవ అంశాలు పరస్పరం చర్య జరుపుకునే వ్యవస్థనే మనము ఆవరణ వ్యవస్థ, ఎకోసిస్టమ్ అంటారు. ఆవరణ వ్యవస్థ అంటే నిర్జీవ, సజీవ అంశాలు అనేవి పరస్పరం చర్య జరుపుకునే వ్యవస్థ మనం ఆవరణ వ్యవస్థ, ఎకోసిస్టమ్ అంటాము. ఈ యొక్క ఆవరణ వ్యవస్థ అనేది కృత్రిమమైనది లేదా సహజమైనది. ఈ యొక్క ఆవరణ వ్యవస్థ అనేది కృత్రిమమైనది, సహజమైనది మరియు తాత్కాలికమైనది లేదా శాశ్వతమైనది. ఈ యొక్క ఆవరణ వ్యవస్థ అనేది కృత్రిమమైనది లేదా సహజమైనది మరియు తాత్కాలికమైనది లేదా శాశ్వతమైనది. గణేశపోతే అడవి ఆవరణ వ్యవస్థ. జాగ్రత్త, ఇది మనకు జీకే బిట్ కూడా ఉపయోగపడుతుందండి. రైట్, అడవి ఎడారి ఆవరణ వ్యవస్థ. భూభాగంలో దాదాపు 17% మేర ఈ యొక్క ఎడారులు అనేవి విస్తరించినవి. ఈ యొక్క భూభాగంలో దాదాపు ఎంత శాతం అండి? 17% మేర ఈ యొక్క ఎడారులు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఈ యొక్క ఎడారుల ప్రాంతంలో వర్షపాతం అనేది సగటు వర్షపాతం 23 మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఉంటుంది. ఇక్కడ 2 బిట్లు అండి. అడవి ఆవరణ వ్యవస్థ భూభాగంలో ఎంత మేర ఉంటుందంటే 17%. రైట్, ఇక ఈ యొక్క ఎడారి ఆవరణ వ్యవస్థలో లేదా ఈ యొక్క ఎడారులలో వర్షపాతం ఎంత అంటే 23 మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఉంటుంది. ఇక నచ్చిపోతే ఈ యొక్క ఎడారులలో అత్యధిక ఉష్ణోగ్రత వలన ఇక్కడ జీవజాతులు ప్రత్యేక లక్షణాలను కలిగి ఉండి అక్కడి వాతావరణానికి అనుకూలనాలు పొంది ఉంటాయి. ఈ యొక్క ఎడారి ప్రాంతంలో ఉష్ణోగ్రత ఎక్కువ ఉండటం వల్ల అక్కడ ఉన్నటువంటి నివసించిన జీవజాతులు ప్రత్యేక లక్షణాలను కలిగి అక్కడి వాతావరణానికి అనుకూలనాలు పొంది ఉంటాయి. ఇది ఎడారి ఆవరణ వ్యవస్థ. నెక్స్ట్, ఎడారులు ఏముంటాయంటే మొక్కలు బ్రహ్మజముడు, నాగజముడు, కాక్టస్ మొక్కలు ఈ యొక్క ఎడారిలో ఉండటం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే
కొలవడం. చూడండి ఇక్కడ కొలవడం అనే ఒక అంశం ఉందండి. దత్తాంశాలను సేకరించినప్పుడు శాస్త్రవేత్తలు ఖచ్చితంగా కొలుస్తారు. వారు వివిధ రకాల కొలత పరికరాలను, అందులో ముఖ్యమైనవి థర్మామీటరు, అదేవిధంగా గడియారాలు, టైమర్లు, రోలర్స్, స్ప్రింగ్, బ్యాలెన్స్, స్కేల్, ద్రవ పదార్థం కూడడానికి మరి బీకర్లను, అదేవిధంగా జాడీలను ఉపయోగిస్తారు ఈ యొక్క శాస్త్రవేత్తలు. దత్తాంశం సేకరించినప్పుడు ఈ యొక్క శాస్త్రవేత్తలు ఖచ్చితంగా వీటిని కొలుస్తారండి. వీటిని కొలవడానికి వివిధ రకాల పరికరాలు ఉపయోగిస్తారు. అందులో ఏంటంటే థర్మామీటరు, గడియారాలు, అదేవిధంగా టైమర్లు, రోలర్స్, స్ప్రింగ్, బ్యాలెన్స్, స్కేల్, మరి ద్రవ పదార్థం కొలవడానికి బీకర్లు, అదేవిధంగా జాడీలను ఉపయోగిస్తుంటారు. నెక్స్ట్ సైన్స్లో భద్రత. సైన్స్ పరిశోధన అనేది చేయడం అనేది ఒక తమాషా ఉంటుంది, కానీ పరిశోధనను జాగ్రత్తగా నిర్వహించడం అనేది చాలా అవసరం. అంటే సైన్స్ పరిశోధన సంతోషం అనిపిస్తుంది, కానీ ఈ యొక్క సైన్స్ యొక్క పరిశోధన అనేది జాగ్రత్తగా మనం చేయాలన్నమాట. మరి ఈ యొక్క పరిశోధన చేసినటువంటి ఈ యొక్క సమయంలో కొన్ని నియమాలు అయితే పాటించాలండి. ఈ యొక్క సైన్స్ పరిశోధన చేసినప్పుడు కొన్ని నియమాలు అనేవి ఖచ్చితంగా పాటించాలి. వీటిలో ఏంటంటే ముందుగా ఆలోచించాలండి. ఒక పరిశోధన చేసినప్పుడు, సైన్స్ పరిశోధన చేసినప్పుడు ముందుగా ఆలోచించాలి. పరిశోధనలోని సోపానాలను అధ్యయనం చేయడం వల్ల మనం ఏమి ఆశిస్తున్నామో మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ సైన్స్ పరిశోధన చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. అంటే పరిశీలన కానీ ప్రయోగాలు చేసినప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం పనిచేసినటువంటి ఆ ప్రాంతాన్ని, ఆ యొక్క ప్రయోగం చేసినటువంటి ఆ యొక్క ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచాలి. ఒకవేళ పొడవైన వెంట్రుకలు ఉంటే మనం ఆ యొక్క వెంట్రుకలు మనం అవాంతరం కలగకుండా, మన ఆటం కలగకుండా మనం వెనుకకు వేసి మరి ముందుకు పడకుండా చూసుకోవాలి. అదేవిధంగా ప్రయోగ నిర్వహణకు దూరంగా ఉండేటట్లు పొడవైన చొక్కా చేతులను మర్చుకోవాలండి. అంటే ప్రయోగం చేసేటప్పుడు మనకి పొడవైనటువంటి చొక్కా చేతులు ఉండితే ఆ యొక్క చొక్కా చేతులు మనం ముడుచుకోవాలి. ఇది ఒక జాగ్రత్త. రైట్. ఇక మళ్ళీ ప్రయోగం చేసేటప్పుడు ఒకసారి ఆగాలి. ఎందుకు ఆగాలంటే మనం ఏదైనా ఒక వస్తువును పారేయాలన్నా, పగలగొట్టాలన్నా, కత్తిరించాలన్నా ఏంటంటే ఆ ప్రయోగ సమయంలో మనం ఉపాధ్యాయుని అడిగి ఖచ్చితంగా మనం ఉపాధ్యాయ సలహా తీసుకోవాలి. ఈ ప్రయోగ సమయంలో కళ్ళను జాగ్రత్తగా ఉంచుకోవాలండి. మరి ఈ యొక్క సమయంలో కళ్ళకు భద్రత ఇచ్చేటువంటి ఈ యొక్క ప్రయోగ సమయంలో కళ్ళకు భద్రత ఇచ్చేటువంటి కళ్ళజోళ్ళను వాడాలి. ఒకవేళ కళ్ళలో ఏమైనా పడితే ఖచ్చితంగా మన యొక్క ఉపాధ్యాయునికి చెప్పాలండి. ఈ యొక్క ప్రయోగ సమయంలో కళ్ళలో ఏం పడితే ఆ విషయాన్ని ఉపాధ్యాయునికి చెప్పాలి. ఇక నెక్స్ట్ ఈ యొక్క ప్రయోగాల్లో, సైన్స్ యొక్క ప్రయోగాల్లో సైన్స్ కృత్యాలు నిర్వహించినప్పుడు మన యొక్క ఉపాధ్యాయుని అడగకుండా ఏ పదార్థం కూడా తాగడం కానీ తినటం కానీ చేయొద్దండి. ఎందుకంటే అవి విషపూరితంగా మారేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఏ పదార్థాన్ని తాగకుండా తినకుండా ఉండాలి. ప్రతి విషయాన్ని కూడా ఉపాధ్యాయుని యొక్క అనుమతి తీసుకోవాలి. ఈ యొక్క ప్రయోగాలు వీడియో రుచి చూడవద్దు. నెక్స్ట్ పోతే ప్రయోగ సమయంలో షాక్ నుండి దూరంగా ఉండాలి. విద్యుత్ యొక్క షాక్ నుండి దూరంగా ఉండాలి. విద్యుత్ పరికరాలు ఉపయోగించినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విద్యుత్ పరికరాలను జాగ్రత్తగా భద్రపరచాలి. విద్యుత్ ప్రవాహానికి ఆటం కలగకుండా వాటిని ఉపయోగించినప్పుడు ఈ యొక్క ప్లగ్గులు పెట్టినప్పుడు కానీ అదేవిధంగా తీసినప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక నెక్స్ట్ పోతే శుభ్రంగా ఉంచాలి. అంటే ప్రయోగం చేసిన వెంటనే ఆ యొక్క పరికరాలను ఏంటంటే వాటిని శుభ్రంగా చేయాలండి. మరి పని పూర్తయిన వెంటనే ఎల్లప్పుడూ మరి ఆ ప్రదేశాలు శుభ్రం చేసుకోవాలి. అన్ని వస్తువులు మరి ప్రయోగానికి ఎక్కడ వస్తువులు ఏ ప్లేస్లో మనం ఆ వస్తువు తీసామో
మళ్ళీ అక్కడే అవి సర్ది పెట్టాలి. అంతేకాకుండా ఆ ప్రయోగం చేసిన తర్వాత మనం ఆ ప్రయోగం చేసినటువంటి దాన్ని ఆ ప్రాంతాన్ని శుభ్రంగా తుడవాలి. తుడిచిన తర్వాత మన యొక్క చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా శుభ్రంగా ఉంచుకోవాలండి. నెక్స్ట్ ఈ యొక్క ఆవిష్కరణలు లేదా పరిశీలనలు అనేవి ఈ యొక్క ఆవిష్కరణ లేదా పరిశీలన అనేది దీని యొక్క రహస్యం అంతా కూడా సమస్యలను గుర్తించడంలోనే ఉంటుందండి. ఈ యొక్క కొత్త ఆవిష్కరణ లేకపోతే పరిశోధన రహస్యం ఏంటంటే మనకి ఈ యొక్క సమస్యను గుర్తించడం అండి. ఉదాహరణ చూసినట్లయితే మనం కోపర్నికస్ ఎవరండి? కోపర్నికస్ సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని కనిపెట్టక ముందు కూడా భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూనే ఉందండి. కోపర్నికస్ ఈ యొక్క సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని కనిపెట్టక ముందు కూడా భూమి అనేది సూర్యుని చుట్టూ తిరుగుతూనే ఉంది. అలానే న్యూటన్ పరిశోధనకు ముందు కూడా పైకి విసిరిన వస్తువులు భూమి మీదనే పడేవి. అంటే వీరు కనిపెట్టడం కాదు, వీరు కనిపెట్టకపోయినా సృష్టిలో ఆ విధంగా జరుగుతూనే ఉంది. కానీ వీళ్ళు ఈ సమస్యను గుర్తించడంలో అందరిలా కాకుండా ప్రత్యేకంగా మరి విలక్షణంగా వీరు ఆలోచించగలిగారండి. వీళ్ళు ఆలోచించగలిగితే జరిగింది. కాబట్టి ఒక సమస్యను ఒక ఆవిష్కరణ లేదా ఒక పరిశోధన రహస్యం ఎక్కడుందంటే ఈ యొక్క సమస్యను గుర్తించడంలోనే ఉన్నది. రైట్. ఇక నెక్స్ట్ పోతే